నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, నా అంతరంగముననున్న సమస్తమా యెహోవాను సన్నుతించుము. యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. కరుణా కటాక్షములను వాటిని నీకు కిరీటముగా ఉంచును. నీ సంకటములు కుదుర్చువాడు, నీ దోషములను క్షమించువాడు. నీ సంకటములు కుదుర్చువాడు, నీ దోషములను క్షమించువాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, నా అంతరంగముననున్న సమస్తమా యెహోవాను సన్నుతించుము. యెహోవాను సన్నుతించుము. ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతముగానున్నదో ఆయన కృపయు మన ఎడల అంత అధికముగా ఉన్నది. ఆయన కృపయు మన ఎడల అంత అధికముగానున్నది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, నా అంతరంగముననున్న సమస్తమా యెహోవాను సన్నుతించుము. యెహోవాను సన్నుతించుము. యెహోవాను సన్నుతించుము. యెహోవాను సన్నుతించుము. దేవునికే మహిమ కలుగునుగాక. ఆదికాండంలో 41వ అధ్యాయం అనుకుంటా చూద్దాం ఒకసారి. ఆదికాండం 41వ అధ్యాయం మనం చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయంలో ఒక మాట మనకి కనపడతా ఉంటుంది. 41వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయము 45వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు ఫరో యోసేపునకు జప్నత్తేపు అని పేరు పెట్టి, నెహు అని పేరు పెట్టి, అతను ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెను ఆశానతనిచ్చి పెండ్లి చేశాను. చూడండి, ఇక్కడ చాలా విచిత్రమైనటువంటిది మనకి తటస్థించింది. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే, చాలామంది మా యొక్క బిల్డింగ్ని చూస్తాక సేవకులను తీసుకెళ్తాం మొదలుపెట్టాను. సేవకులను తీసుకెళ్తాం చూపెడతాక మొదలు పెడతా వాళ్ళు అంటున్నారు, దేవుడిని నమ్మనటువంటి వాళ్ళని హెచ్చరించుతా ఉన్నారు. వాళ్ళు ఏమంటారో చెప్పండి. అసలు మన స్థితి ఏంటి, మన విధానం ఏంటి, ఈ సమాజంలో ఏ రకమైనటువంటి విధానం నడుస్తూ ఉందని మనం ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది. ఇక్కడ
మరి ఓను యొక్క యాజకుడైన పోతేఫర కుమార్తె యొక్క ఆశానతినిచ్చి పెండ్లి చేశాను. ఎక్కడ ఏం జరిగింది అక్కడ? నిజ దేవుడిని నమ్మినటువంటి యేసోబుకి మరి సూర్యదేవతని ఆరాధించేటువంటి కుమార్తెనిచ్చి పెండ్లి చేయటం అనేటువంటిది మంచి పద్ధతి, చెడ్డది. అది ఎలా ఉండాలి అక్కడ? అంటే దెబ్బలాడుకోవాలా? అంటే ఆశానతి అనేటువంటి స్త్రీ ఉంది కదా, యవనస్తురాలైనటువంటి స్త్రీకి ఏ రకమైనటువంటి సంకటం ఎదురైందో ఒకసారి మీరు ఆలోచించేయండి ప్రియమైనటువంటి సహోదరులరా. ఇటు తండ్రి సూర్యదేవతను ఆరాధించేటువంటి వాడు, అటు భర్త నిజమైనటువంటి నిజ దేవుడిని ఆరాధించేటువంటి వాడు భర్త. ఈ రెండు సందర్భాలలో ఏ రకమైనటువంటి మరి సంకటనలో పడిందో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆ యవనస్తురాలైనటువంటి స్త్రీని చూసి మనం చాలా బాధపడాలి. యేసోబు అనేటువంటి వ్యక్తి చాలా జ్ఞానయుక్తమైనటువంటి వాడు, దేవుడిని అంగీకరించి దేవుడే నిజమైనటువంటి రక్షకుడని తెలుసుకున్నటువంటి వాడు యేసోబు. అలాంటి యేసోబు యొక్క జీవితం కూడా ఏ రకంగా మారిందో చూడండి. మరి ఆ యవనస్తురాలైనటువంటి స్త్రీ నా తండ్రి ఇంటికి వచ్చి ఆ సూర్యదేవతని ఆరాధింతేనే కానీ నీకు నేను భోజనం పెట్టనయా అందనుకోండి, ఏం చేయాలి చెప్పండి? మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం, కానీ మనం ఎన్నో సవాళ్ళు ఉన్నాయి దీంట్లో. ఆ సవాళ్ళని మనం అతిక్రమించినప్పుడే మన జీవితానికి అర్థం ఉంటుందని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా మనం నేర్చుకున్నట్లయితే. అలాగే ఒకసారి మా తండ్రి గారికి ఎదురైంది. ఏమెదురైందంటే ఆయన దీనస్థితిలో ఉండగా ఆయనను మరి ఒక కుటుంబం వారు కేకేసి పిల్లనిస్తాం బాబు నీకు అని పెళ్లి చేస్తామని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఈయన ఆశయాలు వాళ్ళ ఆశయాలు కలవక భోజనం పెట్టిన ఆతరబొమ్మన్నారు. ఏం చేయాలి అక్కడ? మా అమ్మగారితో చెప్పించారు, ఎందుకంటే మీ ఆయనకి భోజనం కానీ పెడతావేమో పెట్టకుండా ఆతలు పంపించేమని. ఈయనకి ఏ దారి లేదు, ఎక్కడికి వెళ్ళినా ఏ దారి లేదు, భోజనం పెట్టేటువంటి వాళ్ళు కూడా లేరు. చివరికి బాధపడుతూ చూసి 2 గంటల సేపు చూసి అక్కడ కూర్చుని బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికో ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. స్నేహితుడు అంటున్నాడు, ఏంట్రబ్బా ఇలా వచ్చావు? ఏంటనంటే భోజనం లేదు అన్నయ్య, ఈరోజు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? భోజనం ఎందుకు పెట్టలేదు అని అంటే నా ఆశయాలకి వాళ్ళ ఆశయాలకి కలవలేదు కాబట్టి భోజనం పెట్టలేదు. సరే అలాగైతే ఏం చేద్దారనుకుంటున్నాను? ఏం చేస్తాకి దారి లేదు నాకు, నేను ఏం చేయాలనేటువంటి ఆలోచన నాకు లేదు అన్నప్పుడు అతను అన్నాడు, నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎలుకు తీయగలిగితే నీవు అతి ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతావు నీవు అని చెప్పి తెలియజేశాడు. చూడండి, ఒక మంచి మాట చెప్పేటువంటి వ్యక్తులు కూడా మనకి కావాలి మన జీవితంలో. చూడండి, ఆషామాషి కాదు ఇంటికంత జీవితం అంటే. సరే నేను ఒక 2 రూపాయలు నీకు ఇస్తాను, పలానా దుక్కుకెళ్ళి ఉప్పర వాళ్ళు తట్టలు అల్లుతున్నారు, ఆ తట్టలు 2 కొలుకు తెచ్చుకో, ఒక పార ఉంది తీసుకో, రేపు ప్రొద్దుట నీవు బయలుదేరి పలానా దుక్కున పని చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పనిలోకి వెళ్ళు, అక్కడ నుంచి నీ జీవితం మారిపోద్ది అని చెప్పి తెలియజేశాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆదరణ లేనటువంటి వారికి ఆదరణ ఇచ్చినటువంటి వారు ఎవరు అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే, ఒక స్నేహితుడు ఇచ్చాడు, ఆదరణ ఇచ్చాడు, ఒక 2 రూపాయలు ఇచ్చాడు ఆ రోజుల్లో. ఎందుకంటే నేను చెప్పేటువంటిది దరిదాపులుగా 60 సంవత్సరాలు పైబడిన మాట నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ఆ రోజు నుంచి వెనుదిరిగి చూడలేదు. ఎన్నో ఎత్తు పల్లాలు, ఎన్నో అగాధాలు, ఎన్నో నూతులు తవ్వాడు, ఎన్నో గోతులు తవ్వాడు, ఎన్నో చేలు బాగు చేశాడు. చివరికి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి నాకు కావలసినటువంటిది ప్రతిదీ కూడా సిద్ధపాటు చేయటానికి నా తండ్రి ఇచ్చాడు. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ నుంచి మాట్లాడగలుగుతా ఉన్నాను. చూడండి, ఈరోజు మరి అలాగే అసనత అనేటువంటి స్త్రీ తన భర్తకి ఏమి ఇచ్చిందని మనం ఆలోచన చేసినట్లయితే, తండ్రి సూర్యదేవతను ఆరాధించేటువంటి వాడు, భర్త నిజ దేవుడును ఆరాధించేటువంటి వాడు. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. నేను మీకు అసలు రెఫరెన్స్లు చూపించాలంటే సమయం సరిపోదు, ఎందుకంటే చాలా తక్కువ ఉంది కాబట్టి సమయం. ఎందుకంటే నేను మాత్రం ఏది ఏమైనప్పటికీ కూడా
ఆ సమయాన్ని మించి, ఎందుకంటే 10 గంటలుగా మనం కరెక్ట్గా ఆఫ్ చేయాలంటే చేయటం ఇంకంతే. ఇది మనం ఎక్కడ నేర్చుకున్నాము అంటే మనం ప్రతిరోజు కూడా ఒక సూర్య గమనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 1800 కోట్ల సంవత్సరాల క్రితము సూర్యుడిని దేవుడు అన్నాడు, నీవు అక్కడ ఉండి ఈ ప్రజలకి నీవేమియ్యి, నీ వెలుగునియ్యి అని చెప్పాడు. నీ సూర్య రశ్మి ద్వారాగా ప్రకృతిలో ప్రతి ఒక్క జీవరాశికి కావలసినటువంటి ఎనర్జీని, ఎందుకంటే దేని ద్వారాగా మనం తీసుకుంటున్నామంటే ఆ సూర్య గోళం ద్వారాగా తీసుకుంటున్నాం. కానీ సూర్యుడు ఎన్ని నిమిషాలు లేటుగా వస్తాడో చెప్పండి. ఇప్పుడు ఈ శీతాకాలం సమయంలోను ఎన్ని నిమిషాలు లేటుగా వస్తాడో చెప్పండి. వస్తాడా? రాడు కదా. సూర్యుడు ప్రతిరోజు దక్షిణాయన కాలం దొరబడిన తరువాత 20 సెకండ్లు లేటుగా వస్తాడు ఈ లోకానికి. ఎందుకంటే ఈ భూమిలో ఉన్నటువంటి, ఈ భూగోళంలో ఉన్నటువంటి మార్పులను సరిచేయటానికి, ఈ భూగమనాన్ని సరైనటువంటి కక్షలో తిరగటానికి ఆ యొక్క సమయం 20 నిమిషాలు లేటు మాత్రం పడుద్ది. 20 సెకండ్లు లేటు పడుతుంది. ప్రతి లెక్కేసుకోండి మీరు వెళ్ళి. కానీ తప్పకోకుండా వస్తూ ఉంటాడు. అది ఆ సూర్యుడిలో ఉన్నటువంటిది గొప్పతనం. మనిషి మాత్రము దేవుడు చెప్పినటువంటిది చేయడు, క్రమము అనేటువంటిది చేయడు. మనిషి చేసేటువంటిది అంతా కూడా మాయాజాలము, చెప్పేటువంటిది ఒకటి చేసేటువంటిది ఒకటి చేస్తూ ఉంటాడు. అదే మరి ఇక్కడ జరిగినటువంటి క్రైస్తవ్యం కూడా ఈరోజు ఎలా అయిపోయిందని చెప్పి అనుకుంటే చాలా మనం బాధాకరమైనటువంటిది. మన సేవకులు చెప్పినటువంటి మాటలను చూస్తే క్రైస్తవ్యం అనేటువంటిది ఎంత చీకటిలో ఉందో మనకి కనపడతా ఉంది. విశ్వాసులు ఎవరైనా గమనించుతా ఉన్నారా? నేను పామరుడైనటువంటి వాడిని, ఎందుకంటే నాకు ఏ విద్యార్హతలు లేవు. ఎందుకంటే మేము ఒక దీన కుటుంబంలో, ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వాడిని నేను. కానీ ఈరోజు మాట్లాడటానికి అవకాశం దేవుడు ఇచ్చాడు అని అంటే అదంతా దేవుని యొక్క కృప. ఒకప్పుడు మాట్లాడేటువంటి శక్తి లేదు, ఒకప్పుడు మాట్లాడేటువంటి స్థితి కూడా లేదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం తెలియదు కూడా. కానీ ఈరోజు ఎన్నో పట్టణాలని దర్శించడానికి, ఎన్నో పట్టణాలను వెళ్ళటానికి, ఎంతోమంది మాట్లాడటానికి, ఎంతోమంది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని మాట్లాడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడని మనం ఆలోచన చేసినట్లయితే మనలో ఉన్నటువంటి దానిని ఎదటివాడు గమనించగలుగుతున్నాడు కాబట్టి మనం చేయగలుగుతూ ఉన్నాం. ఈరోజు నా స్థితి అనేటువంటిది చాలా ఘోరమైనటువంటిది, భయంకరమైనటువంటిది. ఎందుకంటే నన్ను ఆశ్రయించేటువంటి వాళ్ళు చాలామంది తక్కువ. ఎందుకంటే నా విధానాలను ఎవరు కూడా ఆశ్రయించడం. నేను ఎందుకంటే క్రైస్తవుడిని. అందరూ కూడా హైందవ మతస్థులు మా వాళ్ళు అందరూ కూడా చాలామంది నన్ను హింసించారు. చాలామంది హింసించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. హింసకి తట్టుకునేటువంటి ధైర్యం ఎవరు ఇచ్చాడంటే నాకు దేవుడిచ్చాడు. కొన్ని సందర్భాలలో హింసించినప్పుడు మిమ్మల్ని నమ్మితే మీరు నన్ను ఒక్కరోజు కూడా బ్రతికించలేరు, కానీ నా దేవుడిని నమ్మితే మరి శాశ్వతముగా నా జీవితాన్ని ముందుకు సాగించాడని చెప్పి ధైర్యముగా చెప్పగలిగినటువంటి స్థితి కలిగినటువంటి వాడిని అని చెప్పి మీకు నేను తెలియజేస్తాను. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం చక్కగా ఒక ఆహారం తింటున్నాము అంటే ప్రభుత్వాలు మనకు కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నాయని ఆలోచన చేసినట్లయితే అది ఎవరి ద్వారాగా పుట్టిందంటే అది యేసోపు ద్వారాగా ఒక ప్రణాళిక సిద్ధమైంది. ఎప్పుడు సిద్ధమైంది అంటే కనీసం లేదంటే నాకు పెద్దగా తెలియదు, కానీ 3-4 వేల సంవత్సరాల పైనే అయి ఉండవచ్చేది, అంతే కదండి. యేసోపులో ఉన్నటువంటి జ్ఞానానికి ప్రతిఫలం ఏమిచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు ఇక్కడ మనకి కనపడతా ఉంటుంది. చూడండి 47వ వచనం కనపడతా ఉంది. చూడండి, సమృద్ధిగా పండిన 7 సంవత్సరములలో భూమి బహుగా విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్నంత 7 సంవత్సరములు ఆహారమంతయు అతడు సమకూర్చెను. ఆయా పట్టణములలో దానిని నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలవ చేసెను. ఈరోజు మనం చూస్తా ఉన్న ఒక మంచి గొప్ప ప్రణాళికను చూస్తున్నాం మనం ఈరోజు, అంతే కదా. ఏం చూస్తున్నామంటే మనం ఈరోజు ప్రణాళికని సిడబ్ల్యూసి అని ఒక పేరు ఉంటుంది, గోడౌన్స్ అని పేరు ఉంటుంది. సెంట్రల్లో హెయిరీ హౌస్ కార్పొరేషన్ అది. అలాగే ఎస్డబ్ల్యూసి అని చెప్పి కొన్ని దుక్కులు కనపడతా ఉంటాయి, అంటే అది స్టేట్ హెయిరీ హౌస్ కార్పొరేషన్, అంతే కదా. స్టేట్ హెయిరీ హౌస్ కార్పొరేషన్ అనేటువంటిది
పరిపాలన సౌలభ్యం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. దాని గురించి మనం పెద్దగా చెప్పుకోవక్కర్లే. సెంట్రల్ ఏరియా హౌస్ కార్పొరేషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం వారు 7 సంవత్సరాలు మన దేశానికి కరువు వచ్చిన ధాన్యాన్ని నిలవబెట్టేటువంటి ఒక కోడలి అది. ఎందుకంటే ఆ యొక్క గిడ్డంగులు అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈరోజు 3000 సంవత్సరాల క్రితం మన భారతదేశం స్థితి ఎలాగ ఉందంటే రాజరిక వ్యవస్థలో ఉండేది. ఆ రాజరిక వ్యవస్థలో ఏ గోడౌన్లు లేవు, ఏ గిడ్డంగులు లేవు, ఏమి లేవు. వ్యవస్థ అనేటువంటిది కూడా లేదు అప్పుడు. ఎందుకంటే ఏదో ఒక రకంగా అలా వెళ్ళిపోతుంది. మన భారతదేశం, దక్షిణ భారతదేశం అంతా దక్షిణ దండకారణ్యంతో, దండకారణ్యం పల్లెలు ఉండే, వాళ్ళకి ఏం అక్కలది ఆకు అలా తెంపుకుని తింటూ ఉండేవారు. ఉత్తర భారతదేశంలో మాత్రము జనాభా ఉండేవారు. అక్కడ వాళ్ళు జ్ఞానయుక్తమైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటిది ఏర్పాటు చేసుకునేవారు. కానీ ఈరోజు ఎక్కడ చూసినా ప్రతి పట్టణంలోనూ ఏముంటాయి, మనకి CWS గోడౌన్స్ మనకి కనపడుతూ ఉంటాయి. అది సెంట్రల్ ఏరియా హౌస్ అనేటువంటి ఆ వ్యవస్థని 3000 సంవత్సరాల క్రితము యేసోబు యొక్క ఆలోచనతోటి, చూడండి, యేసోబు యొక్క ఆలోచనతోటి, చూడండి, యేసోబు యొక్క ఆలోచనతోటి మరి అది మొలకెత్తింది. అంటే మనం చాలా నమ్మదగినటువంటి వాక్యం అది. ఆసామేసి అయినటువంటి వాక్యం కదా. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, యేసోబు జీవిత చరిత్ర మనం చూస్తే ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి జీవితం. యేసోబు యొక్క జీవితం మరి ఎలాగ సాగింది అని మనం చాలామంది సేవకులు చెప్తూ ఉంటారు. కొద్దిగా ఏం చెప్తారు అంటే, పోతేఫర్ అనేటువంటి భార్య ద్వారాగా అతను పొందినటువంటి చెప్తూ ఉంటారు. కానీ తర్వాత దాని గురించి పట్టించుకోరు. యేసోబు గురించి ఎవరో పట్టించుకోరు. కానీ యేసోబు యొక్క జీవితము ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు పడినాయి అంటే, 13 సంవత్సరాలు కారాగారములో మగ్గిపోయి, చూడండి, 13 సంవత్సరాలు కారాగారములో మగ్గిపోయి యువతలకు వచ్చిన తరువాత కూడా జ్ఞానాన్ని వదిలిపెట్టుకోకుండా ఆ జ్ఞానముతోటి ఆ రాజు కళ భావాన్ని ఇప్పి చెప్పగలిగినటువంటి స్థితిని ఎప్పుడైతే ఉందో దానితోటి అతను అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాడు. అక్కడే యేసోబుకి ఎదురైనటువంటి ఒక గొప్ప ఇబ్బంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అతను ఆ రాజు ఏం చేశాడు, ఎందుకంటే తనకు సాటి అయినటువంటి వాడు నా పక్కన కూర్చోబెట్టుకోవాలంటే నాకు సాటి అయినటువంటి వాడు కావాలని చెప్పి మనం కూడా కోరుకుంటాం. మనం ఎక్కడైనా ఏ బస్సు కానీ వెళ్ళాలనుకోండి, మనం ఏం చేస్తాం, ఆ బస్సులో కూర్చోవాలంటే ఎవరు బాగున్నారో కూర్చుంటే పక్కన చూసుకుంటాం. ఎవరన్నా బొత్తిగా సిరాకు ఉన్నవాళ్ళు అయితే మనం చాలా బాధపడి సీట్లతో కూర్చుంటాం తప్ప ఇంకో దుక్కి వెళ్ళిపోతాం. అలాగే రాజు కూడా ఏం చేశాడంటే, నా ప్రక్కన కూర్చునేటువంటి వాడికి నాతో సమానంగా ఉన్నటువంటి హోదా, ఎందుకంటే యాజకుడు కుమార్తెను చేయాలని చెప్పి ఆశించాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ యాజకుడు కుమార్తెను పెండ్లి చేయటమే ఇక్కడ యేసోబు యొక్క జీవితానికి మరి ఎంత విచిత్రమైనటువంటి సంకటంలో పడిపోయిందో మనం చూసుకోవచ్చు. కానీ ఆశానత అనేటువంటి స్త్రీ ఈరోజు మనం ఎవరు కూడా చెప్పరు. ఆశానత అనేటువంటి స్త్రీ మరి యేసోబు మరి తన యొక్క తల్లిదండ్రులు లేనటువంటి లోటు చూపించి మరి తన తండ్రికి మరి విధేయురాలుగా ఉంటూ తన భర్తని ఎంతో అద్భుతముగా చూసుకోగలిగినటువంటి ఒక యవనస్తురాలిని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఎంత మరి అద్భుతమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇలాంటి గాథలు ఎన్నో ఉన్నాయి. మచ్చలేనటువంటి వాడు, డాగు లేనటువంటి వాడు ఎవరు అంటే యేసోబే. దావీదులో చూసాము కొన్ని మచ్చలని, సొలొమోనులో చూసాం ఎన్నో వందల మచ్చలను చూసాం. సొలొమోను చేసినటువంటి పాపానికి ప్రతిఫలం సింహాసనం కూలిపోయింది. యోధా సింహాసనం కూలిపోయింది సొలొమోను చేసినటువంటి పాపానికి. దావీదు చేసినటువంటి పాపానికి అడవిలమట దాక్కున్నాడు. ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. కానీ యేసోబు చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలం ఈరోజు కూడా మనం ఆ వ్యవస్థలో మనం పాలిపాకస్తులమై ఈరోజు కోట బియ్యం వస్తున్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ సెంట్రల్ ఏరియా హౌస్ వాళ్ళ యొక్క ఆధీనంలో నుంచి. ఎందుకంటే దాన్ని విడదీసి ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం కోసం దాన్ని విడదీసేశారు. కానీ ఒకప్పుడు చూసినట్లయితే FCI ద్వారా కానీ ఇవన్నీ కూడా మనకి వచ్చాయి.
అదంతా కూడా మనం అనుభవించుతున్నాం. ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి, యేసోబుని గుర్తు చేసుకోవాలి. అలాగే మరి బైబిల్ గ్రంథంలో ఇంకా ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి ఎన్నో కనపడతా ఉంటాయి. ఇప్పుడు క్రైస్తవ్యములో అసలు లేనటువంటి దానిని ఒకటి పుట్టించే దాన్ని మనం చూసుకుందాం ఈరోజు బైబిల్ గ్రంథము నుంచి. యెషయా గ్రంథము నుంచి, యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులనియు దుర్బలమగును, ప్రతివాడు గుండె కరిగిపోవును, జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలను దుఃఖములను వారికి కలుగును. చూడండి, యెహోవా దినము వచ్చుచున్నది. ఆ యెహోవా దినం అనేటువంటిది ఎంత భయంకరంగా ఉంటుందో మనకి కనబడతా ఉంది. దాన్ని ఆసరాగా చేసుకుని ప్రభురాకడ అని చెప్పి చాలామంది ఊదరగొడతా ఉంటారు. నేను అలాగంటే మీరు బాధపడకండి ఎవరు కూడాను. ప్రభురాకడంటే ఆసమాసిగా ఉండదు. ఆ ప్రభురాకడికి ప్రతి సేవకుడు సమాయత్తమై ఉండాలి. ప్రభురాకడని ఊదరగొట్టే సేవకుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇర్మియా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మీరు సలవరాతి మేడలు కట్టుకుందరు కానీ దాంట్లో మీరు నివసించరు, అంతే కదా. ప్రభురాకడని చెప్పి మోసము చేసి మరి కానుకలు ఎందుకు చెప్పండి? రేపో ఎల్లుండో ఈ క్షణమో మరుక్షణమో అంటామన్నారు. కానుకలు ఎందుకు? ఏం చేసుకుంటారు? సేవకుడికి కారు లేకపోతే కారు లేదంటే ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేస్తే కారు అవుతుందా? ఓ సేవకుడు అంటున్నాడు, ఓ రోజున నేను అలా వస్తున్నాను నడుచుకుంటా. నేను ఎక్కువగా నడుస్తూ ఉంటానులే, ఎందుకంటే నాకు అలవాటు. విజయవాడ వెళ్తూ ఉంటాను, వెళ్ళేవాడిని ఇదివరకు బస్సు మీద వెళ్ళేవాడిని. మొత్తం అంతా తిరిగి ఏమన్నా ఆ మూటలు కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని మోసుకొచ్చేస్తామండి. మనల్ని ఎవరు చూడలే ఎక్కడ, ఎందుకంటే మన వాళ్ళు ఎవరు లేరులే అని చెప్పి. ఎందుకంటే వాళ్ళని చూస్తే ఒరేడికి ఇదే పిచ్చి పట్టుకుంది అనుకోండి మొత్తం మీద. అర్ధరాత్రి కాడ 1 గంట కూడా మూటలు నెత్తి మీద పెట్టుకుని మోసుకొస్తున్నాడు. ఈడెవడరా బాబు, వీడి పిచ్చి పట్టుకుంది అనుకుంటాను ఇందంటే వాళ్ళు. మనం ఈరోజు మన స్థితి ఏంటి మనం గమనించాలి కదా. ఒక సేవకుడు అన్నాడు నడుచుకుంటూ వస్తా ఉంటేని, అయ్యగారండి నాకు కారు లేదండి అన్నాడు. మరి నేనేం చేయమంటావు? ప్రార్థన చేయండి అన్నాడు. నేను చేయను అన్నాను. నీ కారు కోసం నేను ప్రార్థన చేస్తానండి, కర్మ కాకపోతేని నేను చేయను అన్నాను. ఏమన్నా నువ్వే చేసుకో నీ కారుకి ప్రార్థన. చివరికి అలాగే ఆన్లైన్లో మోసం చేసి కొన్నాడు కారు కొన్న తర్వాత కొంతకాలానికి తాడేపల్లిగూడెం సబ్ జైల్లో ఉన్నాడు. పేపర్లో పడింది తాడేపల్లిగూడెం సబ్ జైల్లో. నేను కూడా తప్పు చేస్తే నేను కూడా వెళ్తాను అక్కడికి. అదే నేనే అతీతుని కాదు కానీ. అలా ఏంటంటే ఈరోజు సేవకులకి కారు కావాలంటే విశ్వాసులు ప్రార్థన చేయాలా? విశ్వాసులకి జబ్బులు వస్తే సేవకులు ప్రార్థన చేస్తారా? ఒకసారి ఆలోచించేయండి మీరు. మన సహోదరుడు ఒక మంచి మాట చెప్పాడు ఆహారం గురించి కదా, అంతే కదా మీరు చెప్పింది. రాజసిక, తామసిక, సాత్విక ఆహారాలు ఉన్నాయి మనకి, అంతే కదా. రాజసిక ఆహారం అంటే రాజులు తినేది, తామసిక ఆహారం అంటే సైనికులు పెడతారు. ఎందుకంటే మత్తుగా ఇప్పుడు మన బార్డర్ సెక్యూరిటీ వాళ్ళకి రోజు మందు ఇస్తారు, అది తామసిక ఆహారం. ఎందుకంటే ముక్క కక్క అన్నీ పెడతారు, అన్నింటిలో కూడా మందు కూడా ఇస్తారు. అలాగే సాత్విక ఆహారం అనేటువంటిది ఎవరు తినాలి చెప్పండి? సేవకులు. ఎందుకంటే విద్యను అభ్యసించేటువంటి ప్రతి వాళ్ళకి చెప్పేటువంటి సేవకులు సాత్విక ఆహారం తినాలి. ఈరోజు క్రైస్తవులు అనేటువంటి వారు చేసినటువంటి మోసం ఏంటంటే, సేవకులు అనేటువంటి వాళ్ళు చేసినటువంటిది, ప్రార్థన పెడితే ఏం కావాలి? చికెని మొక్కలు. ఒక పాస్టర్ గారు వచ్చేవాడు, 2 విశ్వాసులను తయారు చేశారు. ఆ విశ్వాసులను తయారు చేస్తే ఆ సేవకుడికి ఏం పెట్టేవారో తెలుసా? రొయ్య, పీత, చేప, చికెను, మటన్, ఇంతంత కప్పులు అంట. ప్రతిదాంట్లో ఇంతంత కప్పులు, 10 కప్పులు పేర్చేవారు. చక్కగా ఆయన మాట్లాడలేకపోయాడు. మాట్లాడుతూ ఉంటే నోట్లోంచి పురుగులు వచ్చినట్టు ఉండేవి. ఇద్దరు వాక్యం ఎక్కలేదు వాళ్ళకి. అయ్యగారికి ఇవన్నీ పలపరితే చాలు, ఈయన శుభ్రంగా చేసి చక్కగా తినేసి ఇన్ని కావాలా? సాత్విక ఆహారము తిని నీవు
ప్రవశించవలసినటువంటి వాడు నువ్వు చేసేటువంటి పని ఏంటని నిన్ను నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. ఎవరన్నా మళ్ళీ కేకేస్తారు, నన్ను కేకేస్తారా ఇలాంటి మాటలు చెప్తాను? విశ్వాసులు అంగీకరిస్తారా? రాజసిక, సాత్విక, తామసిక ఈ ఆహారాలు ఎందుకంటే ఎన్నో మనకు ఉన్నాయి, మనకి గ్రంథాలు బోధించుతూ ఉన్నాయి. మనసుని లయపరిచేటువంటిది, మనసుని మరి సరైనటువంటి క్రమములో నడిపించేటువంటిది ఒక ఆహారం అని చెప్పుకోవచ్చు. అయ్యా పాస్టర్ గారండి, నాకు ఒంట్లో బాగోలేదండి, ప్రార్థన చేస్తాను రామ్మ, ప్రార్థన చేస్తానని చెప్తే ఈ జేబులో ఏమంటాయి? షుగర్ బిళ్ళలు, బీపీ బిళ్ళలు, ఏం బిళ్ళలు, ఎన్ని బిళ్ళలు ఉంటాయి? ఇన్ని బిళ్ళలు పెట్టుకుని దీంట్లోని జేబులోను క్రమం తప్పకుండా, ఎందుకంటే ఈ బిళ్ళలు మింగితా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమిటో అర్థం కానిటువంటి పరిస్థితి. నాకు మొన్న అనుకోకుండా వచ్చింది షుగర్ వచ్చేటాడికి, బాబు నీకు షుగర్ ఉంది అన్నాడు. నేను అనుకున్నాను మా నాన్నకి లేదు షుగర్, నాకు రాదులే అనుకున్నాను, మా అమ్మకి లేదు నాకు రాదు అనుకున్నాను. చివరికి ఏమొచ్చింది? నాకు షుగర్ వచ్చింది. ఏం చేయాలి? నేను ఎవరికి ప్రార్థన చేయని చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా ఏదో అనారోగ్యంగా ఉన్నారంటే నాకు షుగర్ తగ్గమని ఎవరికి ప్రార్థన చేయించుకోను, నేను ఎవరికి ప్రార్థన చేయను. చూశాను బిళ్ళలు రాశారు, సరే బాగానే ఉంది, ఏం చేయాలి? అది వేసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. అలాగే 15 రోజులు చూశాను. ఎవరో అన్నారు ఆయన దేవుడిని నమ్మాడంట, ఆయన వాయించేస్తున్నాడు పట్టుకుని, మా మందు తినండి మీరు తగ్గిపోద్ది అంటున్నాడు. ఆ దగ్గర 2 సార్లు తెచ్చుకున్నాను, దరిదాపులుగా 2500 రూపాయలు అయిపోయినాయి. డబ్బులు అంటే నాకు చాలా భయం, ఎందుకంటే ఖర్చు పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? నేను నా శరీరానికి ఖర్చు పెట్టను, కానీ ప్రయోగాలు చేస్తాకి, మిషనరీ తయారు చేస్తానికి ఎన్నో డబ్బులు వెచ్చించి వాటిని ఇనప మొక్కలు పని చేయకపోతే ఇనప మొక్కలు తోసి మళ్ళీ ఇనానికి అమ్మేస్తూ ఉంటాం. కానీ నేను మాత్రం చాలా ఈ దేహానికి ఎంత అవసరం ఏంటిలే అని చెప్పి ఏం చేయాలి ఏంటనుకుంటేని ఇలాగా మనకి సోషల్ మీడియా అనేటువంటిది ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది. కానీ చూస్తూ ఉంటాను అన్నాడు, ఓలవలు తిని నీ జబ్బు తగ్గుద్ది అంటున్నాడు. ఇదేదో బాగుందని చెప్పి అప్పుడు 4 నెలలు అయింది నేను ఓల ఇంకేంటి బొబ్బర్లు, కందులు ఇలాంటివన్నీ తింటాం మొదలెట్టాను. ఇక చూసుకున్న దాడికి ఏమైందంటే నార్మల్కి వచ్చింది. ఈరోజు ఏ సేవకుడైనా చూసినట్లయితే ఏ రకమైనటువంటి భావంలోకి వెళ్ళిపోయాడు చూడండి. ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియమైనటువంటి సహోదరులారా. ఎందుకంటే మరి సాత్విక ఆహారం తిని ప్రవశించవలసినటువంటి సేవకులు ఈరోజు ఏ రకమైనటువంటి తీర్పులోకి వెళ్ళిపోయారో ఒకసారి చూడండి. మొన్న కరోనా సమయంలో చనిపోయినటువంటి ఎవరు అని ఆలోచన చేసినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రంలో కనీసం లేదంటే 2000 మంది పాస్టర్లు చనిపోయారు. మరి మీకు తెలిసో తెలియదు కానీ లెక్కల ప్రకారంగా 2000 మంది సేవకులు చనిపోయారు. విశ్వాసులు ఎవరైనా చనిపోయారు? ఒక్కడు కూడా పోలే. ఉన్నతమైనటువంటి స్థితిలో కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చనిపోయారు.